బిడ్డ కోమల, చెప్పేసిన బాబు. పక్కూరులో మంచి సంబంధం ఉన్నదని మన గౌరికి ఈ ఏడు పెళ్లి చేద్దామని మనం అనుకున్నాం. పిల్లగాడు పట్నంలో పనిచేస్తాడు, ఈయననే పిల్లగాని తండ్రి. ఒకసారి చూద్దామంటే తీసుకొచ్చింది. మన గౌరిని తయారు చేసుకొని తీసుకుని రా అమ్మా. సరే చిన్నబాబు, తీసుకెళ్తా. వయసు పేదోళ్ళే కానీ ముగ్గురు బిడ్డల మీద చక్కగా పెంచింది. మాకు డబ్బులతో పని లేదు. మా కొడుకుకు మంచి గుణగణాలు ఉన్న కోడలు దొరికితే చాలు. ఆ విషయంలో మాత్రం ఎలాంటి అడ్డంకం లేదు, అది నాది పూజ. మాకు పిల్ల బాగానే నచ్చింది. మా కొడుకును 2-3 రోజుల్లో పంపిస్తా. వాళ్ళిద్దరికి నచ్చితే ముహూర్తాలు పెట్టుకుందాం. సంతోషం. కోమల, ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది, పిలువమ్మ. ఏంది బిడ్డ పిలువమంటే సలిసప్పుడు చేస్తలేవు? అది కాదే చిన్నబాబు, ఇంట్లో ఉన్నది వీళ్ళు ముగ్గురికి కలిపి ఒకటే చీరనే. ఇది ఇంట్లో పోతేనే ఇంట్లో ఉన్న ఇద్దరి పిల్లలకి వెళ్ళి ఒక్కరు బయటకు వస్తారు. అదేందమ్మా ముగ్గురు కలిపి ఒక చీర ఉన్నది అంటున్నావు? ఏ బిడ్డ ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందని అయ్యో 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 కొడుకు దొంగలు పడ్డారు. అయ్యో 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 కొడుకు దొంగలు పడ్డారు. అయ్యో అయ్యో అమ్మగారు అమ్మగారు, ఓ సత్తిగా ఎల్లిగా రాత్రి ఏడిపోయిరా వైజేతమ్మ. ప్రతిదానికి పనోళ్ళ మీద పాలేర్ల మీద ఆధారపడద్దే. కొన్ని మనమే చేసుకోవాలి. అమ్మగారు ఇంతసేపు మనం కోటలో లేకుంటే ఎంత పరేషాన్ అయ్యారా? అంటే ఏంద్రా, మీరు ఈ కోట కావాలేకపోతే ఈ కోట అంతేనా? బుర్రలో గట్టి ఓడిపెట్టుకోర్రి. మీ మొగోళ్ళు పిల్లలకి పాలిస్తారా? ఈ ప్రజల్ని చక్కగా పరిపాలిస్తారా? ముందు భవిష్యత్తు ఆడోళ్ళ రాజ్యమే వెళ్తుంది. గీ ముచ్చట చక్కగా యాదుంచుకోర్రి. ఎవడో చూద్దాం పదరి. రేయ్ వాడిని లేపుర్రా. అరే రే రే రే, వీడు మన ఊరి కిట్టిగాడే కదా. ఏదైనా
కట్టమత్తి వచ్చేటోనివి నాకే కట్టలు తెద్దామని నా కోటకు వచ్చినవరే బోసని. అమ్మా అమ్మా తల్లి, నన్ను క్షమించు తల్లి. 7 రోజుల పని దొరకక 3 రోజుల నా భార్య పిల్లలకు బువ్వ పెట్టక ఆకలి మంటతో మీ కోటకు దొంగతనానికి వచ్చిందమ్మ తల్లి, దొంగతనానికి. పని దొరకకపోతే నన్ను అడగాల్సింది. నా కోటకే దొంగతనానికి వస్తావురా? అరే అదే ఊరి పొలిమేరావత నిడిచిపెట్టావు. పొరపాటున వీడి గాని ఊర్లో కనబడితే కత్తితో కసా కసా నేను కంటలు పొడిచిపడే నా కొడుకుని. నా యాదే ఏ కబురు పెట్టకుండా వచ్చిన కోటలు ఉంటావో ఉండవా అని ఒకటే అగులు గుబులు. కోమలి, నువ్వు ఇంట్లో పని చూసుకోపో. అరే గిరి, పట్నంలో మన వ్యాపారం ఎట్లుంది? కస్టమర్లు బాగొచ్చి కాసులు చేసుకుంటుండే మీ పెద్ద సారు. ఎక్కడ దొరసానమ్మా, ఉన్న సిలుకలు పాత పడ్డారు, కొత్త సిలుకలు లేక దుకాణం దివాలకొచ్చింది. గరం మీద ఉన్నాడు మీ మీద కూడా మా పెద్ద సారు. గదేరా వచ్చిన బాధంతా. నేను కూడా నిఘా పెట్టిన, కానీ చుట్టుపక్కల ఒక్క చిలక కూడా కనబడతలేదు. నా వెనుకున్న ఈ కావలిగాళ్ళు తిండి అంటే బండి కట్టుడు తప్ప ఒక్క పని చేత కాదు ఈ అవలేగాళ్లకు. సరే, జరంతా ఓపిక పట్టమని చెప్పు. నేనే జల్లెడేసి మరీ ఎతికి పడతా. నా మాటగా మీ పెద్దసారికి చెప్తాను. ఏందే మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ కోటకాడికి రావద్దానంటే అత్తరు పోతారు. ఏమైనా ఆ దొంగ దొడ్డి దారులు అత్త అంటారు, పోతా అంటారు, చూస్తారు. మీకు ఎన్నిసార్లు చెప్పాలే? అమ్మ, కోటలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో మాకు తెలుసు. మేము అట్లనే అత్తం పోతాం. కాదే, నువ్వు మమ్మల్ని కోటకాడికి ఎందుకు వద్దంటానో? నీకు ఇంత పెద్ద బిడ్డలు ఉన్నారని తెలుస్తుందానా? ఏడ్చిర్రు. అక్కడ అసలుకే చిత్తకర్తి నక్కలు ఉంటారు. మిమ్మల్ని చూసిర్రంటే అప్పుడు ఉంటది మీకు నాకు. అక్కడ చితకాకి నక్క అంటే మీ దొరిసానమ్మనే. చిత్తకార్తె నక్కొక్కటే కాదే, కుక్క కూడా దొరసానమ్మ. లేదే, అంతకు మించి. సరే సరే, పడుకోండే, పొద్దున లేచి పనిపోవాలి. ఏమైందా వెళ్ళిన పని? ఒక్క ఆడపిట్ట జాడైనా తెలిసిందా? చుట్టుపక్కల అంతా తిరిగి చూసానమ్మా, ఒక్క ఆడపిట్ట కూడా కనబడలేదు. అరే ఏమైందిరమ్మా? ఆడజాతికి అంతరించిపోయిందా, కనుమరుగైపోయిరా? అరే యాది, ఏందా గుస్సా అయితేనా? అసలైనా మనసు ఖుషి లేదు. రమ్ముడు సపరేట్. అరే ఎరి కుక్క గిట్ల కలిసిందారా? అంత పిస పిస చేస్తున్నావు. ఏంది? 1 2 3 ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారా? ఎక్కడ్రా? చూపెట్టోపా.
ఇల్లు వెనుక. ఇది ఎవరి పిల్లలమ్మా? నా పిల్లలే దొరసాని ఏమైనా తెలియక తప్పు చేస్తే జర మాఫ్ చేయరు. ఏ వాళ్ళేం తప్పు చేయలే. అయినా నీకు ఇంత ఈడొచ్చిన పిల్లలు ఉన్నారని మాటకైనా చెప్పకపోతివి. కోటల్లా నా పని ఏందో నేనేందో నాకు మీకు చెప్పాలని దోయవల్లే దొరసానమ్మా. సరే ఇది ఇడిచిపెట్టు. ఈ కాయ కట్టం చేసుకుంటా ఎన్ని దినాలు ఇక్కడ? పట్నంలో మంచి పని పిత్త పోతరాని పిల్లలు. ఆయ్ పట్నమా? గా పట్నంలా మేమేం పని చేసుడు దొరసాని? ఏం లేదే, పొట్లాలు కట్టుడు. చాక్లెట్లై, బిస్కెట్లై, సబ్బులై, ఉప్పులై, పప్పులై, అల్కటి పని. నీడ పట్టునుండు, పైసలు కూడా ఎక్కువే. అమ్మ అల్కట్ పని అట్నే మేము పోతాం పట్నంకు. నా బిడ్డలకు ఇంత మంచి పని అప్పయిపోయినందుకు నేనెందుకు వద్దంటనే? సరే ఈ రాత్రికే తయారవురి, తీసుకుపోతా. దేవుడు మనిషికి అంగవైకల్యం పెట్టిండంటే ఇంతో అంత బుర్ర ఎక్కువ పెడతాడని చిన్నప్పుడు మా తాత చెప్తుండే. ఇప్పుడు గీన్నే చూస్తున్నారా? అరే యాది నా ఎదలోని బాధను పోగొడుతుందిరా. దిల్కుష్ పిల్లలు పట్నం పోవడానికి సంబరపడతారు. అల్లరి చేయకూరి ఏడికి పోయినా కూలిపోదు. సరేనా బిడ్డ? అరే మా కోమలేమో ముగ్గురు పిల్లల్ని పట్టుకొని ఎటు పోతుంది? కోమలా, కోమలా! ఇవన్నీ బిడ్డ మీ పట్నం పోతాడని తెలిస్తే ఇప్పుడు అడ్డు పడతాడు. మిమ్మల్ని పట్నం పోనీయకుండా చేస్తాడు. దారికి పోదాం. అమ్మ అట్లయితే తొందర పోదాం పాయ. ఏందమ్మా గట్ల పిలుస్తుంటే పోతున్నారు? మొన్న మల్లత్త బిడ్డ చనిపోతే ఒక్కరు కూడా రాలేదు. ఏంది సునీత చచ్చిపోయిందా? ఏంది చిన్న బాబు, సునీత ఎట్లా చచ్చిపోయింది? ఏం చెప్పమంటవే, నువ్వు పని చేసే దొరసానమ్మా, గదేదో పట్నం ఆట. పనిత్తనాలు చెప్పి మన సునీతను సానికంపాలు అమ్మేసింది. అది కొన్ని రోజులు నరకం అనుభవించి ఎట్లో గట్ల తప్పించుకొని ఇంటోళ్ళకు ముఖం చూపలేక గా చెర్ల పడి చచ్చిపోయింది. అంటే గా దొరసానమ్మ పట్నంలో గా పాడు పని చేపిస్తాందా? అవునమ్మా, మీరు జాగ్రత్త. నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చి కలుస్తా. అదేం దొరసాని ఇక్కడ దాకా వచ్చి గక్కనే ఆగిళ్ళు. అదేందో అక్కడికి పోయి తెలుసుకున్నాం. పాడు. ఏమైంది కోమలా? ముగ్గురు పిల్లల్ని పట్నం పంపుతున్నా అని బెంగటిల్లుతున్నావా? అని ఏం చేస్తాం, వాళ్ళ బాగు కోసమే కదా. మేము ఎక్కడికి రాం, ఇక్కడనే ఉంటాం. అమ్మ మేము రామని చెప్పే. దర్శనమ్మ ఊళ్ళోనే పని చేసుకుంటాం, పట్నం అయితే వెళ్ళాం. పిల్లలు రానంగా నేను ఎట్లా పంపాలి దొరసానమ్మా? తెలిసిపోయిందా? ఇక ముసుగులో గుద్దులాట మీతో నేను ఆడగాని జాతర పోవడానికి ముడుపు కట్టినట్టు ఇంట్లో గల్లగురుగుల పైసలు దాచుకుంటా చూడరి, అది బద్దలు కొట్టుకొని తీసుకుపోయినట్టు, కుండ బద్దలు కొట్టినట్టు ఎటువంటి దాపరికం లేకుండా చెప్తున్నా ఇనుర్రి. పట్నం పోయేది
పని కోసం కాదు, వ్యభిచారం కోసం. పైసలకి పైసా, సుఖానికి సుఖం. ఇందులో కట్టమే ఉంది చెప్పుర్రి. నా బిడ్డల శిలాలు అమ్ముకుంటే వచ్చే పైసలు అద్దు దొరుసాని నాకు ఉన్నదే లేదు. మేము ఇక్కడనే తింటాం ఉంటాం. ఏందే శీలం, నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా రేపు ఇంకోనికి ఇచ్చి పెళ్లి చేసినాక వాని చేతిలో అయినా పోవాల్సింది శీలమే కదే. ఇంకా దానికోసం కట్నం ఇయ్యాలి, ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం శీలం ఇస్తాం, వాళ్ళు పైసలు ఇస్తారే. ఓ, ఇవన్నీ పనులు చేస్తే రేపు శీలవతి కాదని పెళ్లి చేసుకోరని అనుకుంటున్నావానే? వచ్చేటోడేమన్నా తూకం వేసి జోక్తాడా అని ఇది శీలవత కాదా అని. కొవ్వొత్తి కంటే కూడా తొందరగా కరిగిపోయేదేనే ఆడదాని శీలం. ఎందుకే మద్రపోతున్నారు? నా మాటిని పంపే. డబ్బుకి డబ్బు, సుఖానికి సుఖం. దొరసానమ్మ, నీకు చేతులు ఎత్తి దండం పెడతాన్నా. మేము అట్లుంటోళ్ళంగా మాకు ఆ పనులు రావు. మేము పానమని ఇస్తాం కానీ మానవం అమ్ముకొని బతుకమమ్మ. మమ్మల్ని ఇడ్చేయమ్మ. ఇంకేంది, వీళ్ళని కూడా బహిష్కరిస్తే ఊళ్ళోకి వెళ్ళి మన దొరసానమ్మ. అరే ఎల్లి, ఏంద్రా నీ లొల్లి? ఇలా నువ్వు గట్లెట్లా బహిష్కరిస్తారా? ఇంకేదో బహిష్కరించాలి. వస్త్ర బహిష్కరణ. రే, వీళ్ళ బట్టలు మొత్తం కాల్చి పారేది, ఒక్కడి కూడా మిగలద్దు. దొరసానమ్మ, అలా ముగ్గురు బిడ్డల పొత్తున ఒక చీర, ఆమెకు ఒక చీర ఉంచినాం, మొత్తం గాలబెట్టినాం. మంచి పని చేసిర్రా. రేపొద్దున మనసు మార్చుకొని రావాలంటే ఒక చీర ఉండాలి కదా. అమ్మా కోమల, ఇదంతా జరిగితే నాకు ఎందుకు చెప్పలేదమ్మా? ఏం చెప్పాలి? ఎవరికి చెప్పినా నా బాధ పోయేది కాదు కదనే. ఇంత జరిగినా కూడా ఆ కోటలో ఎందుకు పని చేస్తున్నారమ్మా? అక్కడ పనిచేస్తేనే కదా నా పిల్లల్ని ఎట్లా కాపాడుకోవాలో తెలిసేది నాకు. ఈ చుట్టుపక్కల ఊళ్ళో వైజయంతికి ఎదురెళ్ళి బతికి బట్ట కట్టుదులే లేరమ్మా. దీనికి కాలమే సమాధానం. ఏదన్నా ఆపద ఉంటే నాకు కవర్ పంపు బిడ్డ. ఏమైంది దొరసానమ్మ? ముగ్గురు పంపిస్తా అన్నారు. మా సారు మస్తు ఖుషారు. కానీ చివరికి ఇట్లా చేసారు. అత్తరు ఇటు పోతారు, కొంచెం వ్యవధి. అయ్యో, వచ్చిన పనే మర్చిపోయినా. రేపు మన కట్టమర్రాలనే పెద్దోడు రేపు అత్తండు. ఆయన ఇట్లా కృషి చేయలేదనుకో మస్తు ప్రాబ్లం పడతాడు మన సారు. నువ్వు ఏం చేస్తావో తెలీదు. ఒక్కరినైనా పంపి. రేపటి కళ్ళంటే ఎట్లరా? చూద్దామంటే ఒక్క ఆడిది కనబడతలేదు. మీ కళ్ళన్ని చుట్టుపక్కల ఉండాలా పెడతారు, పక్కనున్న దాన్ని మర్చిపోతారు. కొంచెం ఊరి నేను పోతా మళ్ళా. రేపటికి అన్ని సిద్ధం చేసుకోవాలి. కోమలి, ఇక్కడ జరిగిందంటే ఇన్నావు కదా, ముచ్చట మొత్తం అర్థమైందిగా. రేపు నువ్వు నాతో వస్తే నీ బిడ్డలకేసిన శిక్ష మొత్తం రద్దు చేస్తా. ఏమంటావు? మాట తప్పరు కదా.
చెప్పు బిడ్డ. అమ్మ మాకు ఇంకెన్ని రోజులు అయ్యి శిక్ష, ప్రాణం చేయక ఆసనత్తాను. అయ్యో బిడ్డలారా, ఈ ఒక్క రాత్రి ఒక్క పట్టుర్రి, తెల్లారితే మీ బాధలన్నీ పోతాయి, మళ్ళీ ఎప్పటి లెక్కనే తిరుగుతురు కానీ. బిడ్డ, మిమ్మల్ని ఇట్లా చూసి కూడా నేను ఏం చేయలేకపోతున్నా, నన్ను మన్నించు. తాత ఎంత పెద్ద మాట ఎందుకే, మాకొక చిన్న పని చేసి పెట్టవా? ఏంటిది బిడ్డలారా? మా ముగ్గురికి బట్టలు తీసుకురా తాత, తర్వాత మేము చూసుకుంటాం. అదెంత పని బిడ్డ, ఇప్పుడే తీసుకొస్తా. మమ్మల్ని పైసల కోసం పట్టణానికి అమ్మేస్తావా అనే? అక్క దీంతో మాటలేందే వేసి పడేయక. ఆగే చెల్లె, దీనికి ఒక్క అవకాశం ఇద్దాం, మారలేదనుకో రేపు వచ్చి చంపేద్దాం. సరే. ఏందే దొరసానమ్మా? అది నువ్వేంద్రా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు నిన్ను నమ్మి నా గొంతు కళ్ళ వేసుకున్నావు. నువ్వు చేసిన పాపాలు నిన్ను చంపితే నాలుగులు బాగుపడతాయి, అందుకని నువ్వు బతకొద్దు.